హాయ్ ఫ్రెండ్స్, ఎండాకాలం వచ్చిందంటే పచ్చళ్ళ సీజన్ అండి. మామిడికాయ పచ్చడి అయితే పెట్టాము. మేము ఆవ పెట్టామండి, అల్లం కాదు. అల్లము పెడతాము, ఆవ పెడతాము, మళ్ళీ అదేంది నువ్వులది కూడా పెడతామండి. కానీ ఈ తేప మాత్రం ఆవ పచ్చడి పెట్టాము, పక్కా కొలతలతోటి. చూస్తున్నారు కదండి, గంటతో కలిపే దానికన్నా చేయితో కలిపితే మంచిగా కలుస్తుందండి. వావ్, చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. నిజంగా పల్లి నూనె పోసి పెట్టామండి. 4 కేజీస్ ఉంది, 4 కేజీస్. అదిగోండి ఎలా ఉందో చూస్తున్నారు కదా. ఆయిల్ ఇప్పుడు మనకి కనిపించదండి ఆయిల్. తర్వాత మనం జాడీలో పెట్టినాక మళ్ళీ 3 డేస్ కలుపుతాం కదా, అప్పుడు మంచిగా ఆయిల్ అనేది తేలుతుందండి. అదిగో ఆవ పచ్చడిలో అయితే ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుందండి. అల్లం పచ్చడిలో మాత్రం కొంచెం పర్వాలేదు, తక్కువ వేసుకున్నా కానీ ఏం కాదు. ఆవ అనేది ఆయిల్ బాగా గుంజుతూ ఉంటుంది, దీనికి మాత్రం ఎక్కువ ఆయిల్ పోసుకోవాల్సి వస్తుంది. చూస్తున్నారు కదా, 3 డేస్ తర్వాత మంచిగా ఘాట్ అయితే ఇలా వస్తుంటుందండి. ఆవ పచ్చడికైతే సూపర్గా ఉంటుంది, చాలా చాలా బాగుంటుందండి. అది చూస్తున్నారు కదా, కలుపుతున్నాం మొత్తము గిన్నెలో పోసేసి. కలిపిన తర్వాత నిజంగా మనం అంటాం కానీ పచ్చడి పెట్టేసి జాడీలోకి ఎత్తి పెట్టినాక గిన్నె ఉంటుంది కదండి, గిన్నెలో అన్నం వేసుకొని తింటుంటే అయితే నిజంగా చాలా బాగుంటుంది. ఇలా చాలామంది చేస్తారని అయితే నాకు తెలుసు. మొత్తం పచ్చడి కలిపినాక మనము జాడీలోకి ఎత్తుతాం కదా, ఆ గిన్నెలో అక్కడక్కడ ఉంటుంది కదండి గ్రేవీ అనేది, అది మంచిగా అన్నం వేసి కలుపుకొని తింటుంటే మాత్రం భలే టేస్ట్ ఉంటుందండి. మేమైతే తప్పకుండా అలా చేస్తాము, అందరూ కూడా అలాగే చేస్తారని అయితే అనుకుంటున్నాను. అవి చూస్తున్నారు కదా, వావ్ భలే ఉంటుందండి మంచిగా. ఇప్పుడు పెట్టాం కదా మనము, వర్షాకాలం వస్తుంది కదండి, వర్షాకాలం సీజన్లో మంచిగా వర్షం వస్తుంటే వేడి వేడి అన్నం వండుకొని పచ్చడి వేసుకొని తిన్నామంటే వావ్, అసలు ఏ కూరలు అవసరమే లేదండి, అంత బాగుంటుంది. చూస్తున్నారు కదా, వావ్ నోరు ఊరుతుందండి. మంచిగా వర్షం వస్తుంటే వేడి వేడి అన్నంలో మామిడికాయ పచ్చడి వేసుకొని ఇంత నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా చాలా బాగుంటుందండి. చెక్కలు అయితే అన్నిటికైతే సరిపోయినాయండి. కారం గిట్లా 3 మ్యాంగో, అదిగోండి కారం అయితే అది వేసేసాము. కలిపేసి జాడీలోకి అయితే ఎత్తి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మొత్తం కలపాలి చేయితో, అయితే చాలా బాగా కలుస్తుంది.